ఆడవాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రధారణ మీద కామెంట్ చేయటం కాదు, ఆడవాళ్ళని తిట్టిపోయటం కాదు, మగపిల్లలకి సంస్కారం నేర్పండి అనేటటువంటి ఎన్నో గొంతుకలు ఈ రోజు వినిపిస్తున్న సందర్భంలో అసలు మగపిల్లలకి ఏమని సంస్కారం చెప్పాలి, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఆ సంస్కారాన్ని ఎవరు నూరిపోయాలి, ఈ విషయాలన్నీ ఈ రోజు మనం చర్చించుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. గత 2 రోజుల నుంచి కూడా శివాజీ ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి సంబంధించి నేను ఏ ఛానల్కి డిస్కషన్కి వెళ్ళినా, అలాగే బయట చాలా మంది నోటి నుంచి విన్నా కూడా మనకి తరచుగా ఎక్కువగా మనం వింటున్నటువంటి మాట ఏంటంటే, అరే ఆడపిల్లలు బట్టలు వేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు, మగపిల్లలకి ఆ సంస్కారం నేర్పండి. ఇది వాళ్ళు ఇచ్చేటటువంటి కౌంటర్. కరెక్టే, నిజమే. అందరూ కూడా చాలా మంది మాట్లాడారు మగపిల్లలకి సంస్కారం నేర్పండి అని. కానీ ఆ సంస్కారం నేర్పేటటువంటి తత్వాన్ని మనం ఎక్కడ కోల్పోయాం? ఒక్కసారి మనం కూడా నిజంగా ఆలోచించాలి. మొన్న చూసాము ఒక సినిమా నటి మీద అతి భయంకరంగా ఈ యువత ఎలాంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందిందో, ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తాకుతూ సంస్కారహీనమైనటువంటి ఈ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఎందుకు వాళ్ళు ఇలా తయారవుతున్నారు అనంటే, ఇంటి నుండే వాళ్ళకి సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇంతకు ముందు ఈ విధంగా లేరే? ఈ రోజు ఇంత విపరీతమైన స్వేచ్ఛ ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు ఇల్లే పాఠశాల అయితే తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులే ఉపాధ్యాయులు. వాళ్ళకి నీతులు చెప్పేటటువంటి గురువులు, వాళ్ళని సంస్కరించేటటువంటి ఆ యొక్క గైడ్ అందరూ కుటుంబంలోనే ఉండేవారు. అలాంటి కథ ఈ రోజు ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టతకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి 2 మగపిల్లల కథ మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా మందికి తెలుసు, మనందరికీ కూడా, సిక్కు మత గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్. నిజంగా అంత గొప్ప అద్భుతమైనటువంటి గురువుని ఈ రోజు తలుచుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఈ గురు గోవింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో సిక్కుల యొక్క 10వ మత గురువు, ఆయనే ఆఖరి గురువు కూడా. ఆఖరి గురువు ఎందుకు అనంటే, ఆయన ఒక అద్భుతమైనటువంటి దిశ నిర్దేశం చేసి వెళ్ళారు సిక్కులకి. ఏంటి అంటే, తన తరువాత ఆ సిక్కుల యొక్క మతానికి గురు గ్రంథ సాహెబ్ అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం మాత్రమే మీకు గురువు, వ్యక్తులు కాదు, గ్రంథం గురువు అని ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అలాంటి ఆయన జీవితం గురించి ఎప్పుడూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ గత కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి ఈ సంస్కరణ లేనటువంటి, సంస్కారం లేనటువంటి పనుల మధ్య ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి, ఆ ప్రత్యేకత ఆయనతో కూడుకుని ఉంది కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే విషయానికి వస్తాను. ఈ గురు గోవింద్ సింగ్ ఆయన తరాలు మొత్తం కూడా, ఆయన ముందు ఉన్నటువంటి ఆయన తండ్రి, ఆయన తాత అందరూ కూడా ఈ భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క హైందవ ధర్మాన్ని కాపాడడానికి, ధర్మ పరిరక్షణలోనే వాళ్ళు ప్రాణాలని కోల్పోయారు అనేటటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. గురు గోవింద్ సింగ్కి 4 కుమారులు కూడా అద్భుతమైనటువంటి క్రమశిక్షణతోటి, దేశం పట్ల భక్తితోటి, ధర్మం పట్ల చిత్తశుద్ధితోటి ఉండేటటువంటి వాళ్ళు. ఒకానొక సందర్భంలో మొఘల్ సైన్యము ఈ గురు గోవింద్ సింగ్ కోట మీదకి దాడి చేశారు. ఆ దాడి చేసిన సందర్భంలో జరిగినటువంటి యుద్ధంలో, ఆ పోరాటంలో గురు గోవింద్ సింగ్ పెద్ద కుమారులైనటువంటి 2 ఆయన కోల్పోవలసి వచ్చింది. ఆ సందర్భంలో వాళ్ళు కోట విడిచి వెళ్ళవలసినటువంటి సమయంలో వాళ్ళ కుటుంబం 2గా చీలిపోయింది. గురు గోవింద్ సింగ్ ఒకవైపుకి వెళ్ళిపోతే, ఆయన యొక్క 2 చిన్న కుమారులు ఫతే సింగ్, జరావర్ సింగ్, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్నమ్మైనటువంటి గుజరీ మాతతోటి వాళ్ళు ఆ కోటని దాటారు. దాటిన తరువాత వీళ్ళు కొంతకాలం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినది. ఆ అజ్ఞాతవాసంలో కొంతకాలము ఒక కార్మికుడి ఇంటిలో వీళ్ళు ఆశ్రయం పొందారు.
ఆ తరువాత ఆ రోజుల్లో కార్మికులంటే ఇంకొక కుటుంబాన్ని పోషించటం అనేటటువంటిది అది చాలా పెద్ద విషయం. అలాగే ఒకటే చోట వాళ్ళు ఉండటం కూడా అంత శ్రేయస్కరం కాదు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళకి చాలా నమ్మకస్తుడైనటువంటి పండిట్ దగ్గరికి వాళ్ళు రావడం జరిగింది ఆశ్రయం పొందడానికి. అక్కడ ఆ పండిట్ దగ్గర ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ సమయంలో ఆ పండిట్ ఏం చేశాడు అనంటే, అరే వీళ్ళ యొక్క ఆచూకీ కనుక నేను నా నవాబుకి ఇస్తే నాకు నజరానా, ఎందుకంటే అప్పుడు నవాబు గారు నజరానా ప్రకటించారు, వీళ్ళ యొక్క ఆచూకీ చెప్పిన వాళ్ళకి అద్భుతమైనటువంటి కానుకలు ఇస్తానని చెప్పి. దానికి అతను లొంగిపోయి వీళ్ళు నా ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారని ఆ నవాబు గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. వెంటనే మొఘల్ సైన్యం వచ్చేసింది, వాళ్ళని పట్టుకున్నారు, బంధించారు, తీసుకెళ్లి ఒక కోటలో వాళ్ళని రాత్రంతా ఉంచారు. ఎందుకు అంటే ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి నవాబు గారికి చెప్పాలి, నవాబు గారు ఏం చెప్తారో వాళ్ళు దాన్ని ఆచరించాలి. ఆ రాత్రంతా కూడా గుజరీ మాత, ఎవరైతే గురు గోవింద్ సింగ్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ ఇద్దరు పసిపిల్లలు, అక్కడ ఫతే సింగ్ వయసు 5 సంవత్సరాలైతే జరావర్ సింగ్ వయస్సు 7 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరు మనవళ్ళని ఆవిడ ఆ బురుజులో బంధించినటువంటి గదిలో పెట్టుకుని వాళ్ళని ఆవిడ కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళని పట్టుకున్న తరువాత అక్కడికి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి చేస్తారు. ఎందుకనంటే చాలా చూసాం. ఈ బ్రిటిషర్స్ కానివ్వండి, మొఘల్స్ కాలంలో కానివ్వండి, మన యొక్క హిందూ జాతిని మతం మార్చడంలో వాళ్ళు మొట్టమొదటగా సక్సెస్ అయ్యారు. మన దేవుడి మీద, దైవత్వం మీద జులుం చలాయించి భయపెట్టి మతంలోకి లాగారు. వినని వాళ్ళని సంహరించారు. ఇవి రెండూ కూడా అక్కడ జరిగేటటువంటి అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి ఆ గుజరీ మాత, ఎవరైతే గురు గోవింద్ సింగ్ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఆ ఇద్దరు పసిబిడ్డల్ని కూడా ఇలా అక్కున చేర్చుకుని వాళ్ళ తాతగారు, ఆ తాతలు ఏ విధంగా ధర్మం కోసము, భారతదేశం కోసము ఎలాంటి ధైర్యాన్ని వాళ్ళు ప్రదర్శించారో, ఆ దేశాన్ని కాపాడడానికి వాళ్ళు ఎలా ప్రాణాలు అర్పించారో, ఆ ధర్మము, ఆ యొక్క సంస్కారాన్ని ఆవిడ వాళ్ళకి నూరిపోసింది. అలాగే వాళ్ళ జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఆవిడ వాళ్ళ యొక్క చరిత్రలు చెబుతూ, దేశభక్తులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఎవరైతే ఉన్నారో, దేశం కోసం, ధర్మం కోసం పోరాడేటటువంటి వీరుల గాథలు చెప్తూ ఉండేది ఆవిడ. ఆ రోజు కూడా ఆవిడ అదే పని చేసింది. ఇక్కడ మీ తాతగారు తేజ్ బహదూర్ గారు ఎవరైతే ఉన్నారో వారు ధర్మాన్ని కాపాడటంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం కంటే కూడా దేశం మిన్న, ధర్మం మిన్న అని కౌన్సిలింగ్ ఇస్తే ఆ పిల్లలిద్దరూ ఆమెకి ప్రామిస్ చేశారేమనంటే, నానమ్మ మేము ఎవరు ఎన్ని ప్రలోభాలకి మమ్మల్ని గురి చేసినా కూడా మేము ప్రలోభాలకి లోను కాము. మేము ఎవరి బిడ్డలమో ఆ గురు గోవింద్ సింగ్ బిడ్డలము. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు బెదిరించినా సరే, ప్రలోభాలకి గురి చేసినా సరే మా ధర్మాన్ని వీడం, మా యొక్క ఆ హిందుత్వాన్ని మేము వీడమని చెప్పి ప్రామిస్ చేశారు. అలాగే ఆ టైంలో తెల్లవారిన తరువాత అక్కడికి వచ్చినటువంటి సైనికుడు, మొఘల్ సైనికుడు ఎవడైతే ఉన్నాడో అతను వీళ్ళకి ఆఫర్ చేశారు, మర్యాదగా మీరు మతం మారితే, మీరు ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే కనుక మీ కోటని మీకు ఇస్తాము, అలాగే మీరు చాలా అద్భుతంగా బ్రతకచ్చు అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. అలాగే ఎన్నో ప్రలోభాలకి గురి చేశారు. మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తాము అన్నారు. వాళ్ళు వినలేదు. వెంటనే వాళ్ళు బెదిరింపులకు దిగారు. ఏమని దిగారు అంటే, మిమ్మల్ని చంపేస్తాము మతం మారకపోతే అనంటే, ఆ పిల్లలిద్దరూ చెప్పినటువంటి మాట, మా తండ్రి గురు గోవింద్ సింగ్ వీరుడు, మా తాత తేజ్ బహదూర్ అంతకన్నా గొప్ప వీరుడు, వీరుల కుటుంబంలో పుట్టాము, ఈ దేశంలో పుట్టాము మేము, మాకు దేశం ధర్మమే మిన్న, ఇంకా ఎవ్వరూ కూడా ఏది కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేదు, మేము దేనికి భయపడే ప్రసక్తే లేదని ఇద్దరు చిన్న పిల్లలు చెప్పారండి. పసివాళ్ళు చెప్పారు.
చివరికి వాళ్ళు ఏం చేశారు అనంటే, ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో, ఆ మొఘల్ సైనికుడు ఎవరైతే ఉన్నారో, అతగాడు వాళ్ళని బెదిరించినా భయపడలా, ప్రలోభపెట్టినా భయపడలా. చివరికి వాళ్ళని భీతికి గురి చెయ్యడానికి, నీ తండ్రి గురు గోవింద్ సింగ్ చనిపోయాడు. నీ అన్నలు చనిపోయారు. మీకిప్పుడు ఎవ్వరూ లేరు. మీరు దిక్కు లేనటువంటి అనాథల్రా. కాబట్టి మీకింక గతి లేదు, ఇస్లాం మతంలోకే రావాలి అని అనగానే, ఆ పిల్లలు చెక్కు చెదరకుండా ఒకటే మాట మాట్లాడారు. మా తండ్రి వీరుడు, మా తండ్రి గొప్పవాడు, మా తండ్రి శౌర్యవంతుడు, మా తండ్రి దేశం కోసం, ధర్మం కోసం పోరాడేటటువంటి వీరుడు. నా తండ్రికి చావుండదు. మేము ఎప్పటికీ అనాథలం కాము. ఖచ్చితంగా మేము ఈ ధర్మంలోనే ఉంటాము. ఈ హైందవ ధర్మంలోనే ఉంటాము. మా దేశాన్ని మేము ఈ ఈ రక్షించుకునే తీరుతాము అని అనగానే, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఇదంతా తీసుకెళ్ళి ఈ సైనికుడు ఆ యొక్క నవాబుకి విన్నవించటం జరిగింది. వెంటనే ఆ నవాబు ఏం చేశాడు అంటే, తన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక హిందువుని వీళ్ళ దగ్గరికి, పిల్లల దగ్గరికి పంపించారు. పంపించిన తరువాత అతగాడు కూడా ఈ పిల్లల దగ్గరకు వచ్చి, ఆ మంత్రి వీళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడారు. సరే, మీరు దేనికి లొంగడం లేదు, దేనికి మీరు ప్రలోభానికి గురి కావడం లేదు, దేనికి భయపడటం లేదు, బానే ఉంది. కానీ ఇప్పుడు మీరు సామాన్యులు. మీరు పెద్దయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మీకు రాజ్యం లేదు, మీ కోటలు లాగేసుకున్నాం, మీ తండ్రిని చంపేశాం, మీ తాతయ్య దీంట్లోనే చనిపోయారు. ఇప్పుడు మీకేమీ లేదు. మీరు అనాథలు కదా! మీ అనాథలు రేపు పెద్దయిన తర్వాత ఏం చేయాలి? వీధుల్లో అడుక్కు తినాలి తప్ప అని ఆ మంత్రి మాట్లాడినప్పుడు, ఈ పిల్లలు ఏం సమాధానం చెప్పుండుంటారో చెప్పండి? ఏం సమాధానం చెప్పారో చెప్పనా? మేము పెద్దయిన తర్వాత సైన్యాన్ని సమకూర్చుకుంటాం, సైన్యాన్ని సమకూర్చుకుని ఈ దేశాన్ని కబళించినటువంటి మీ నవాబుల్ని ఊచకోత కోస్తాం, మా భరతమాతను రక్షించుకుంటాం, మా ధర్మాన్ని నిలబెడతామని మాట్లాడారు. పసిపిల్లలండి. 5 సంవత్సరాల బిడ్డ ఒక బిడ్డ అయితే, 7 సంవత్సరాల బిడ్డ ఫతే సింగ్, జరావర్ సింగ్. నిజంగా మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా ఇలా ఒక ఉద్వేగానికి లోనవుతుంది, ఉత్తేజానికి లోనవుతుంది. ఇంత గొప్ప వీరుల కథ చెప్పాలి అని చెబుతున్నందుకు. పెద్దయిన తర్వాత ఏం చేస్తారు అనంటే, మన వాళ్ళు ఇంజనీరింగ్లు అవుతాం, లేకపోతే ఇంకొకటి అవుతాం. కానీ అప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి? ఆ స్థితిలో దేశభక్తి, ఎవడు అసలైనటువంటి హిందువు అని ఈ రోజు మనం మాట్లాడాలంటే, ఇలా తయారయ్యాడండి హిందువు. ఆ రోజుల్లో ఇలా తయారు చేయబడ్డాడు హిందువు. ప్రతి కణంలోనూ, ప్రతి రక్తంలోనూ, ప్రతి మాటలోనూ దేశం, ధర్మం తప్ప వేరే ఏ విధమైనటువంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఆ బిడ్డలకి లేవు. అందుకోసమే ఈ రోజు మనము ఆ రోజుల్లో అలాంటి తల్లులున్నారు, అలాంటి నానమ్మలున్నారు, అలాంటి తండ్రులున్నారు కాబట్టే ఈ భారతదేశము స్వాతంత్రం సంపాదించింది తప్ప అహింస అని జెండా పట్టుకున్నందుకు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ వల్లే ఇవాళ ఎన్నో దౌర్భాగ్యాలు మనం అనుభవిస్తున్నాం. ఇక ఈ విషయానికి వస్తే, ఈ పిల్లలిద్దరూ చెప్పినటువంటి సమాధానం విన్నటువంటి ఆ మంత్రికి ముచ్చెమటలు పట్టేసినాయి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎందుకు? వాళ్ళల్లో నరాన దేశభక్తి, ధర్మం పట్ల చిత్తశుద్ధి కూడుకుని ఉంది, నరాన ఇంకిపోయి ఉంది. అలాంటి పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళైతే వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళు లొంగరు, అలాగే ప్రలోభాలకు లొంగరు, భయపడడం లేదు అని చివరికి మిమ్మల్ని చంపేస్తాము అనేటటువంటి ఒక భయాన్ని పెట్టారు. మళ్ళీ వాళ్ళు అదే మాట మాట్లాడారు. అరే, మేం సిద్ధంగా ఉన్నాం, నా దేశం కోసం, నా ధర్మం కోసం ఈ ప్రాణాలు ఉన్నదే నా దేశానికి, ధర్మానికి రక్షించుకోవడానికి. ఆ రక్షణలో మేము సమిధలవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెప్పిన తరువాత ఈ పిల్లలు ఎవరైతే, ఎందుకంటే ఈ పిల్లలిద్దరి యొక్క పుట్టుక, వీళ్ళ యొక్క జన్మ ఒక అద్భుతమైనటువంటి జన్మ. ఈ పిల్లలిద్దరూ కూడా గురు గోవింద్ సింగ్ పిల్లలు.
ఆయనే ఆ పంజాబ్ మొత్తాన్ని కూడా దేశం పట్ల, ధర్మం పట్ల చిత్తశుద్ధి కలిగి రూల్ చేస్తున్నటువంటి ఒక దేశభక్తుడు. కాబట్టి ఈ పిల్లల్ని పనిష్మెంట్ ఏదైతే ఇస్తున్నారో అది పంజాబ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. బహిరంగంగా శిక్షించాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతోటి, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే, వీళ్ళని వీళ్ళకి శిక్ష వేయడానికి ఒక ముస్లిం సైనికుడు నియమించబడ్డాడు. అతగాడు ఈ పిల్లల్నిద్దరిని తీసుకొని ఒక ఆ ప్లేస్ పేరు చెప్తాను. ఆ పిల్లల్నిద్దరిని కూడా సర్హింద్‌లోని ఫతేగర్ సాహిబ్ అనేటటువంటి ప్లేస్ లోకి తీసుకొని వచ్చారు. ఒక బహిరంగ ప్లేస్ అన్నమాట. అక్కడికి తీసుకువచ్చి వాళ్ళకి క్లియర్‌గా మళ్ళీ ఇంకొకసారి చెప్పారు ఏంటంటే, మిమ్మల్ని ఇక్కడ సజీవ సమాధి చేస్తాము. ఇక్కడ మీ చుట్టూ ఇటుకలు కట్టి రాతి గోడలు నిర్మించి మిమ్మల్ని పూర్తిగా మూసివేస్తాము. మీరు లోపల ఊపిరాడక చనిపోతారు. అతి క్రూరమైనటువంటి బాధను అనుభవిస్తారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి అనంటే, ఆ పిల్లలిద్దరూ నవ్వుతూ ఒకటే మాట చెప్పారు. ఏంటి అనంటే, మేము ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళము. కాబట్టి మా తాతలు, మా తండ్రులు ఏదైతే వీరమరణం పొందారో, ఆ వీరమరణం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. కొంచెం కూడా కళ్ళల్లో భయం కానీ, ఆ శరీరంలో బెదరడం అనేటటువంటిది కానీ వాళ్ళకక్కడ కనిపించలేదు. వెంటనే వాళ్ళల్లో ఎలాంటి ఉక్రోషం ఉంటదో చూడండి. ఎన్నో సినిమాలు చూసాం మనం. బెంగాల్ ఫైల్స్ చూసాము, కాశ్మీర్ ఫైల్స్ చూసాము. అలాంటి స్థితి ఎన్ని దారుణాలు జరిగినాయో ఈ రోజు వరకు మనం చూడల. ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఇప్పటికైనా ఆలోచించండి అనంటే, లేదు మేము అస్సలు వెనుతిరిగే ప్రసక్తే లేదు. మా ఆలోచన అనేటటువంటిది మారనే మారదు. మేము ఈ భారతదేశం కోసమే ఉన్నాము. మా మాతృదేశం కోసము, మా ధర్మం కోసము మేము చావటానికైనా సిద్ధంగా ఉన్నాము. మేము మారే ప్రసక్తే లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. చివరికి వాళ్ళని సజీవ సమాధి చేశారు. సజీవ సమాధి చేసిన తరువాత ఒక అద్భుతం అనేటటువంటిది అక్కడ జరిగిందండి. ఆ స్థానం ఏదైతే ఉందో, అలాగే అక్కడ ఆ పిల్లలిద్దరికీ సజీవ సమాధి చేసిన తరువాత ఆ గుజరీ మాతని కూడా వీళ్ళు చంపేయడం జరిగింది. కుటుంబం మొత్తం కూడా ఈ తన తల్లి, ఇద్దరు చిన్న పసిబిడ్డలు భయంకరంగా ఈ విధమైనటువంటి మరణాన్ని చేరుకున్నారు అని విన్న తరువాత గురు గోవింద్ సింగ్ వెంటనే ఒక బాణంతో అక్కడ ఉన్నటువంటి మొక్కని ఇట్లా పికిలించి బయటికి తీసి వేర్లతో సహా మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా ఇలాగే పికిలించి వేయబడుతుంది అని ఒక సవాల్ విసిరారు ఆయన. చూడండి, వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి మహర్షులండి. మహర్షి అంటే ఒక స్థితిని దాటినటువంటి వాళ్ళు, అలౌకికమైనటువంటి స్థితిలో ఒక శక్తిని ఈ ప్రపంచానికి ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. ఆ గురువు ఏదైతే ఆ రోజు ఆ మొక్కని కూకటపేళ్లతో సహా పీకి వేసినాడో, ఆ పీకి వేసిందే తరువాత జరిగింది. వెంటనే అక్కడ ఆ ప్రదేశంలో ఎవరైతే ఈ పిల్లలిద్దరినీ కూడా ఫతే సింగ్, జరావర్ సింగ్, గుజరీ మాతని హత్య చేసినటువంటి ఆ మరణశిక్ష వేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, అక్కడే దివాన్ తోడరమల్లు అనేటటువంటి అత్యంత ధనవంతుడు, ఆ ప్రాంతంలో పంజాబ్‌లో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడైనటువంటి ఆయన ఈ గురు గోవింద్ సింగ్ పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. చాలా విశ్వాసం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా. వెంటనే ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో అది విన్న తరువాత ఆయన వెంటనే అరే, అక్కడ ఆ గురు గోవింద్ సింగ్ తన గురువైనటువంటి బిడ్డల్ని చంపేసినటువంటి ప్లేసు, అలాగే తన గురువు ఆ
తన గురువు యొక్క తల్లి చనిపోయినటువంటి ప్లేసు కాబట్టి వెంటనే అతను అక్కడికి వెళ్ళిపోయి ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ మరణశిక్ష విధించినటువంటి ఆ సైనికుడిని కోరాడేంటి అనంటే, వెంటనే అతను ఎక్కడైతే ఈ మరణశిక్ష విధించబడిందో ఈ ముగ్గురికి, అతను అక్కడికి వెళ్ళిపోయి వజీర్ ఖాన్ ఎవరైతే ఈ శిక్షణ అమలు చేశాడో అతని దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు ఏంటంటే, అయ్యా ఆ ప్లేసు ఏదైతే ఉందో వాళ్ళని మీరు అక్కడ ఏదైతే మరణశిక్ష విధించారో ఆ స్థలాన్ని దయచేసి నాకు ఇవ్వండి. ఆ స్థలంలో వాళ్ళని ఖననం చేస్తాను. ఆ శవాలని నాకు, ఆ పార్థివ దేహాలను నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. రిక్వెస్ట్ చెయ్యగానే ఎంత క్రూరత్వం చూడండి. వెంటనే వజీర్ ఖాన్ బుర్రలో ఒక ఆలోచన, ఒక దుష్ట ఆలోచన అనేటటువంటిది వచ్చింది. తెలుసా అండి? ఏంటంటే, మీకు వాళ్ళ ముగ్గురు పార్థివ దేహాలు కావాలి, అక్కడే ఖననం చేస్తాము అని నువ్వు అంటున్నావే, ఆ స్థలాన్ని కొనుక్కో. ఎందుకంటే అది నవాబు స్థలం, నీకు వీలైతే కొనుక్కో అని ఒక ఆఫర్ ఇచ్చాడు. వెంటనే ఆయన రెడీ అయిపోయాడు. ఆయన ఎవరైతే దివాన్ తోడరమల్లు ఉన్నారో, ఎస్ మీరు చెప్పండి, ఎంతో చెప్పండి, నేను ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తాను అంటే ఏమన్నాడో ఊహించండి. ఆ స్థలం ఏదైతే ఉందో, వాళ్ళకి మరణశిక్ష విధించి ఆ సజీవ సమాధి కట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మొత్తము కూడా బంగారు నాణాలు పరచు. అంటే ఆ ప్లేసు వాళ్ళని అక్కడ ఖననం చేయడానికి నీకెంత ప్లేసు కావాలో ఆ ప్లేసు మొత్తం బంగారు నాణాలు పరిచి, ఎన్ని బంగారు నాణాలైతే అక్కడ పడతాయో అన్ని బంగారు నాణాలు నాకిచ్చి స్థలాన్ని కొనుక్కో, అంటే నవాబు గారికి ఇచ్చి కొనుక్కో అని చెప్పటం జరిగింది. వెంటనే ఆయన ఒక్క మాట కూడా ఆలోచించలేదండి. ఎందుకంటే ఆయనకి చూడండి, తన గురువుకి ఉన్నటువంటి దేశం పట్ల ఉన్నటువంటి ఆ ధర్మం పట్ల ఉన్నటువంటి భక్తి, ధైర్యము, శ్రద్ధ ఏవైతే ఉన్నాయో, చిత్తశుద్ధి ఉన్నాయో, అలాంటి గురువు కోసం ఇతను ఏమైనా చేయడానికి సిద్ధపడినటువంటి ఈ యొక్క పాత్ర చూడండి ఎంత గొప్పదో, ఈ వ్యక్తిత్వం చూడండి ఎంత గొప్పదో. ఇంకొక మాట కూడా ఆలోచించకుండా తన ఆస్తుల మొత్తాన్ని అప్పటికప్పుడు మార్కెట్లో పెట్టి అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బుని బంగారు నాణాల కింద మార్చి ఆ బంగారు నాణాలను తీసుకుని వచ్చి ఆ ప్రదేశం మొత్తం పరచటానికి సిద్ధమవుతుంటే, సాడిస్టులు ఉంటారు కదా, వెంటనే వీడేమన్నాడో తెలుసా వజీర్ ఖాన్, ఆ పసిబిడ్డల్ని ఆ సజీవంగా సమాధి చేసినటువంటి ఆ దరిద్రుడు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఒరే నువ్వు ఈ ప్లేస్ను ఆక్యుపై చేస్తావు కదా, ఒక్క నిమిషం ఆగు. మనకు అప్పుడప్పుడు షోల్లో ఉంటది కదా, ఆగండి 1 సెకండ్ అని ఒకసారి ఆపేస్తారు. ఏమన్నాడో తెలుసా, నాణాలు పరచటం కాదు, నాణాలను నిలువుగా పెట్టి పక్కనే నిలువుగా పెట్టు. ఎన్ని నాణాలైతే ఆ స్థలంలో ఉంటాయో అన్ని కావాలి అని డిమాండ్ చేశాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదండి ఆయన. సరే నువ్వు ఏమంటే అదే చేస్తా, కానీ నాకు ఈ పవిత్రమైనటువంటి స్థలం మాత్రం నాకు కావాలి. ఎందుకంటే నా గురువు బిడ్డలు వీళ్ళు, ఆయన సంతానము, ఆయన యొక్క రక్త సంబంధము, నా గురువుని కన్నటువంటి తల్లి, ఆ తల్లి ఈ వీళ్ళ యొక్క పార్థివ దేహాలు అనాథల్లాగా ఉండకూడదు అని చెప్పి ఆయన ఏనికైనా సిద్ధపడిపోయి ఆ నాణాలని ఇలా పరచటం కాదండి, పక్కనే పేర్చుకుంటూ వెళ్ళాడు. అది మొత్తం నింపాడండి. ఎన్ని నాణాలు పెట్టనియో తెలుసా మీకు? 78,000 బంగారు నాణాలు పట్టాయి. 20,000 16వ శతాబ్దంలో జరిగినటువంటిది. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాం? 2025వ సంవత్సరంలో ఉన్నాం. లెక్కగట్టండి, ఆ రోజు 250 కోట్లంటే ఈ రోజు ఎన్ని లక్షల కోట్ల, వేల కోట్ల. అలాంటి దేశభక్తి, గురుభక్తి ఎవరికి ఉందండి? వెంటనే ఆ స్థలాన్ని ఆయన స్వాధీనం చేసుకొని అక్కడే ఆ పిల్లలిద్దరికీ కూడా
అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే గురు గోవింద్ సింగ్ తల్లి ఎవరైతే గుజరీ మాత, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ మాతకి కూడా అక్కడే అంత్యక్రియలు జరిగాయి. ఇప్పుడు ఆ ప్లేస్ని ఎస్పీజీ స్వాధీనం చేసుకొని దాని పునర్నిర్మాణానికి నడుం బిగించింది. ఇప్పుడు చెప్పండమ్మా, బాలల దినోత్సవాన్ని ఏ రోజున చెయ్యాలి? ఈ రోజు నేను ఈ కథ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు ఇది. వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి రోజు డిసెంబర్ 26. మనం ఏ దినోత్సవాలు చేసుకుంటున్నాం? ఎవరి పండగని, ఎవరి పుట్టినరోజుని ఎవరి దినాలుగా చేసుకుంటున్నాం? ఎవరి దినం పెట్టారు? మన యొక్క సంస్కృతికి దినం పెట్టినటువంటి వాళ్ళ చరిత్రలు, వాళ్ళ యొక్క పుట్టినరోజుల్ని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సిగ్గుపడద్దా అండి? ఈ కథ ఎవరికి తెలుసు ఈ రోజు వరకు? ఇంత ఇంత అద్భుతమైనటువంటి దేశభక్తి, ధర్మం పట్ల చిత్తశుద్ధి, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరుల కథలు, శూరుల కథలు ఏ పాఠ్య పుస్తకంలోనైనా ఉన్నాయా? ఈ బాలల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రముఖుడు ఎవరైతే ఉన్నాడో, గొప్పవాడని పిలుచుకునేటటువంటి ఖాన్, ఒక్క పేజీ అయినా వీళ్ళకి కేటాయించాడా? ఇలాంటివి ఎన్ని లక్షల కథలున్నాయి మనవి. మన భారతదేశపు సంస్కృతి, సంప్రదాయము, గౌరవము, విలువలతో కూడినటువంటి జాతి మనది. ఈ జాతి ఎంత గొప్పదో చెప్పేటటువంటి కథలని, చరిత్రలని నాశనం చేసి తగులబెట్టేసినటువంటి ఈ స్థితిలో ఎక్కడ ఎవరు ఏ సంస్కృతిని చెప్పాలి? ఎన్ని తరాల నుంచి మన యొక్క సంస్కృతిని తుడిచిపెట్టడం జరిగింది. ఎవడెవడో పుట్టినరోజుని మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశం కోసం నిట్ట నిలువుగా 2 పసిబిడ్డలు ధైర్యంగా ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ కథ ఏ తల్లికి తెలుసండి ఈ రోజు బిడ్డకి చెప్పడానికి? సంస్కారం నేర్పండి, సంస్కారం నేర్పండి అంటే ఎక్కడ తగలబెట్టేసినటువంటి సంస్కారాన్ని మళ్ళీ తిరిగి పునర్జీవం పొయ్యాలి అనంటే ఏ తల్లి ముందుకొస్తుంది? ఏ తండ్రి ఈ చరిత్రలు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ ఉపాధ్యాయుడు ఈ కథలు పిల్లలకి చెప్పాలనుకుంటున్నాడు? ఎవ్వరికీ పట్టదండి. ఎందుకంటే ఎవరికి తెలియదు. ఈ రోజు చదువు, సంస్కారము అంటే ఏంటి అనంటే, చదువులు కేవలము ఎంత సంపాదించాలి. ఈ రోజు దేశంలో ఉన్నదంతా కూడా లిటరేట్స్, నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండి. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు కాదు, జ్ఞానులు కాదు. జ్ఞానం ఇచ్చేటటువంటి మన చదువుని నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టిన ఖిల్జీ. ఎంతమంది ఖిల్జీలు మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని తగలబెడుతూ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఖిల్జీలను చంపవలసినటువంటి అవసరం ఈ రోజు మనకు లేదా? వాళ్ళ చరిత్రను తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం మనకు లేదా? ఏ రోజుని బాలల దినోత్సవంగా జరుపుకోవాలి? డిమాండ్ చేయండి. డిసెంబర్ 26న బాలల దినోత్సవం చేసుకుంటే అరే అప్పుడు మాట్లాడతాం ఈ బాలలు ఎవరనేటటువంటిది. ప్రతి స్కూల్లో చరిత్ర చెప్తారు, ప్రతి టీచరు ఆ కథ చెప్తుంది, ప్రతి బిడ్డ వింటాడు, ప్రతి విద్యార్థిలోనూ ఆ యొక్క దేశభక్తి, సంస్కారము, పెద్దల పట్ల గౌరవము, కుటుంబం పట్ల చిత్తశుద్ధి, గౌరవము అనేటటువంటిది, అనుబంధం అనేటటువంటిది ఏర్పడుతుంది అనేటటువంటిది ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. మీడియా కూడా ఈ రోజు ఏ పాత్ర పోషిస్తుంది? గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. గంటల డిస్కషన్లు పెడుతున్నామే ఎవరిది తప్పు అని. ఈ తప్పులు, ఈ ఒప్పులు, వీటిల్ని బయటికి తీసే దమ్ముందా? ఉంది. మాలాంటి వాళ్ళకుంది. ఇక నుంచి ఈ చరిత్రలను బయటికి తీస్తాం, ఈ ప్రపంచానికి చెబుతాం. దమ్ము, ధైర్యము పేరెంచుకుంటే మీ పిల్లల్ని తయారు చేయండి దేశభక్తులుగా. అంతేకాని ఆడపిల్లల ఒళ్ళు తడిమేటటువంటి ఇలాంటి దరిద్రులుగా మాత్రం తయారు చేయకండి. భారత్ మాతాకి జై.